భారతదేశంలోనే మొట్టమొదటి శివపీఠం ఎక్కడుందో తెలుసా? అది మన కొలనుపాకలోనే ఉంది. 4000 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ శ్రీ చండికాంబ సమేత సోమేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడి స్వయంభూ సోమేశ్వర లింగం యుగాలను బట్టి బంగారం, వెండి, రాగి రూపాల్లో పూజలందుకుని నేడు శిలా రూపంలో దర్శనమిస్తోంది. జగద్గురు శ్రీ రేణుకాచార్యుల వారు ఈ లింగం నుండే ఆవిర్భవించి తిరిగి ఇందులోనే ఐక్యమయ్యారు. ఇక్కడి పంచవర్ణ ధ్వజం 5 పీఠాల ఏకత్వానికి ప్రతీక. కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని, కేదార్లతో పాటు కొలనుపాకను పంచపీఠాలుగా పిలుస్తారు. 14వ శతాబ్దంలో జరిగిన దండయాత్రల వల్ల ఈ క్షేత్రం ఎంతో విధ్వంసానికి గురైనప్పటికీ నేటికీ తన వైభవాన్ని చాటుకుంటోంది. 18 రకాల కులమతాల వారు కలిసి ఉండే ఈ క్షేత్రం ఒక అద్భుత కర్మభూమి. కానీ ఒక చేదు నిజం, నేడు ఈ ప్రథమ పీఠం అభివృద్ధి లేక శిథిలావస్థకు చేరుతోంది. మన నిర్లక్ష్యం వల్ల ఈ అద్భుత కట్టడం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ మహత్తర క్షేత్రాన్ని ప్రతి శివభక్తుడు దర్శించాలి, దీని గొప్పతనాన్ని చాటి చెప్పాలి. కొలనుపాకకు పూర్వ వైభవం తేవడానికి ఈ వీడియోను షేర్ చేయండి.